ప్రభునందు ప్రియమైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో మరొకసారి శుభములు తెలియజేస్తున్నాం. గత బైబిల్ పఠనాలను మీరు వీక్షిస్తున్నారని ఆశిస్తున్నాం. దయచేసి వీక్షిస్తూ ఉండకపోతే మీరు గత బైబిల్ పఠనాలను కూడా వీక్షించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇరుకు మార్గము విశాల మార్గము అనేటువంటి అంశమును ఆధారం చేసుకుని ఇవ్వబడుతున్నటువంటి బైబిల్ పఠనాలలో ఈ దిన బైబిల్ పఠనాన్ని ప్రార్థనతో ప్రారంభిస్తాం. దయచేసి ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కృప కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవంగల దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. విశాలమైన మార్గం ఎటువంటిదో, ఆ మార్గం వలన కలిగేటువంటి నష్టం ఎటువంటిదో, ఆ మార్గం మమ్మల్ని ఏ రీతిగా నష్టంలోనికి నాశంలోనికి తీసుకుని వెళ్తుందో కొన్ని ఆత్మీయమైన పాఠాలు మాకు నేర్పించే దాని కొరకై మీరు అనుగ్రహించిన ఈ బైబిల్ పఠనాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మయపరుస్తున్నాం. గత దినాల్లో ఆశ చూపించి మోసం చేసేటువంటి మార్గమని, ఆకర్షణీయమైన మార్గమని, శోధన కలిగిన మార్గమని, దురాశ చేత అనేకులు ఏడవబడుతున్న మార్గమని మీరు మాకు జ్ఞాపకం చేసినటువంటి మాటలను బట్టి వందనాలు. ఈ దిన బైబిల్ పఠనం కొరకై కావాల్సిన వర్తమానం కూడా మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మీ సహాయంను కోరుతూ మీ వైపే చూస్తూ ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన ఘనమైన నామం పేరిట మీ అధికారం, మీ శిరసత్వం, మీ ప్రభుత్వం కిందికి నన్ను మమ్మల్ని తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మరొకసారి శుభములు తెలియజేస్తున్నాం. ఈ బైబిల్ పఠనం కొరకై ఈ స్క్రీన్ మీద కనబడుతున్నట్లుగా ఈ అంశము వాక్య భాగాన్ని మనం చదువుతాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు కలిసి ఉన్నాయి. మనం అందరం కలిసి చదువుదాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునైనది, దాన్ని కనుగొను వారు కొందరే. ప్రియమైనటువంటి స్నేహితులరా, ఇరుకైనటువంటి మార్గం, విశాలమైనటువంటి మార్గం అనే ఈ రెండు మార్గాలను గురించి బైబిల్ పఠనాలు మనం కలిగి ఉన్నాం. ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి స్లైడ్లో మీకు ఒక చిన్న పటం కనిపిస్తుంది కదా. ఈ పటంలో రెండు మార్గాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి విశాలమైనటువంటి పెద్ద మార్గం, రెండవది ఇరుకైనటువంటి మార్గం. విశాలమైనటువంటి మార్గంలో అనేక మంది జనసమూహం వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది కదా. విశాలమైనటువంటి మార్గంలో ప్రవేశించేవారు అనేకులు, ఇరుకైన మార్గమున ప్రవేశించేవారు కొందరే. కనుక ఇరుకు మార్గమున ప్రవేశించుడి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా మనం ఈ పటంలో చూస్తున్నాం. విశాలమైనటువంటి మార్గం ఎటువంటిదో దాని గురించి కొన్ని విషయాలు మనం గత బైబిల్ పఠనాల్లో ధ్యానించినాం కదా. అందులో మొట్టమొదటిగా మనం ధ్యానించినటువంటి అంశం ఒకసారి స్క్రీన్ పైన స్లైడ్ కనిపిస్తోంది, దయచేసి మీరు చూడొచ్చు. విశాలమైన మార్గం పాపుల యొక్క పాపపు మార్గమని, అది మంచి మార్గంలో ఉన్నవారిని సైతం చెరిపేంత ఆకర్షణీయమైనదని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. చక్కటి మార్గంలో వెళ్తున్నటువంటి వారిని సైతము మరలు కొల్పే ఆకర్షణీయమైనటువంటి మార్గమే ఈ విశాలమైనటువంటి మార్గం. ఇది దురాశను చూపిస్తోందని చెప్పి, ఈ దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటోందని, ఈ మార్గములో ప్రవేశించేవారు నిత్యనాశనములోనికి వెళ్తారని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఈ దినాన రెండవ అంశాన్ని గురించి ధ్యానిస్తాం. మీకు ఆ స్లైడ్ పైన కనిపిస్తున్నట్లుగా రెండవ అంశం, ఈ మార్గమున ప్రజలు గమ్యము ఎరుగక తిరుగుచూనే ఉంటారు. కనుక సంఖ్యాకాండం 32వ అధ్యాయం 13వ వచనాన్ని మనం దయచేసి చదువుతాం. మీరు మీ బైబిల్ను కలిగి ఉండాల్సిందిగా, మీ బైబిల్ను తెరచి చదవవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలుల గురించి దేవుడు పలికినటువంటి ఒక మంచి మాట మనకి ఇక్కడ కనిపిస్తోంది కదా. 32వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను, దయచేసి మీరు జాగ్రత్తగా వినండి. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా యెహోవా దృష్టికి చెడు నడిచిన
ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేసెను. ప్రియమైనటువంటి స్నేహితులరా, అరణ్యములో దేవుడు వారిని 40 ఏండ్లు తిరుగులాడ చేసినాడని రాయబడింది. ఆ తరము వారందరూ నశించు వరకు దేవుడు ఆ రీతిగా చేసినాడని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడడం చూస్తున్నాం. మీకు కనిపిస్తున్నటువంటి స్లైడ్లో ఒక మంచి మ్యాప్ కనిపిస్తుంది కదా. ఆ మ్యాప్ ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసినటువంటి మార్గాన్ని సూచిస్తోంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి వారు బయటికి వచ్చిన నాటి నుండి కానాను దేశాన్ని స్వతంత్రించుకునేంత వరకు ఉన్నటువంటి మార్గాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. కనుక వారు ఎర్ర సముద్రమును దాటి అరణ్య మార్గము గుండా వెళ్ళి 40 ఏండ్లు తిరుగులాడి ఆ తర్వాత కానాను దేశంలో ప్రవేశించినారు. ఆ 40 ఏండ్లు కూడా ఈ మార్గంలో నడిచిన వారందరూ నశించిపోయినారని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. కనుక ఇది గమ్యము ఎరుగక తిరుగుతూనే ఉండేటువంటి మార్గం. కనుక ఏ కానాను దేశానికి వెళ్ళాలని బయలుదేరినారో ఆ కానాను దేశానికి నేరుగా వెళ్ళలేక అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ 40 సంవత్సరాలు తిరుగుతూ 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 చాలామంది అరణ్యంలోనే నశించినారు, గమ్యము చేరుకోలేకపోయినారు. కనుక ఈ విశాలమైన మార్గం ఎటువంటిదంటే, మనం గమ్యము అనేది ఎరుగక, గురి అనేది ఎరుగక చీకటిలో అంధకారంలో తిరుగుతున్నట్లుగా అటు ఇటు తిరుగుతున్నట్లుగా ఉంటుంది. కనుక ఇది అగమ్య గోచరమైనటువంటి మార్గం. దీనికే ఇంకొక పేరు మనం కలిగి ఉండొచ్చు, అంధకారమైనటువంటి మార్గం. కనుక ఈ సందర్భాన ఈ రెండవ అంశాన్ని గురించి మనం ధ్యానిస్తాం. విశాలమైనటువంటి మార్గం, అగమ్య గోచరం. రెండవ విషయాన్ని మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా. ఇది అగమ్య గోచరం, గమ్యము ఎరుగని మార్గం. దానికి ఇంకొక పేరు అంధకారమయమైనటువంటి మార్గం. చీకటిలో ఏ రీతిగా గమ్యము ఎరుగక మానవుడు తిరుగుతున్నాడో, ఈ విశాలమైనటువంటి అంధకారమైనటువంటి మార్గంలో కూడా ఆ రీతిగానే తిరుగుతున్నారని చెప్పొచ్చు. దీని కొరకై ఒక వాక్య భాగాన్ని మనం చదువుతాం. సామెతలు 2వ అధ్యాయం 12-13 వచనాలు దయచేసి మనం అందరం కలిసి చదువుదాం. అది దుష్టుల మార్గం నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతి నుండి నిన్ను రక్షించును. అట్టి వారి చీకటి త్రోవలలో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. ప్రియమైనటువంటి స్నేహితులారా, దుష్టుల మార్గమని, మూర్ఖముగా మాట్లాడు వారి చేతుల నుంచి బుద్ధి లేకపోతే జ్ఞానం మనల్ని విడిపిస్తోంది అన్నాం. ఇది దుష్టుల యొక్క మార్గం, విశాలమైనటువంటి మార్గం. ఈ మార్గానికే ఈ పేరు పెట్టబడింది. ఏమని? 13వ వచనంలో, అట్టివారు చీకటి త్రోవలలో నడవగలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. కనుక ఇది చీకటి త్రోవ, అంధకారమయమైనటువంటి మార్గం. ఈ విశాలమైనటువంటి మార్గానికి మనం పెట్టేటువంటి పేరు చీకటి త్రోవ అని. ఈ అగమ్య గోచరమైన అంధకారమయమైనటువంటి మార్గమును గురించి పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకేం బోధిస్తుందో కొన్ని విషయాలను మనం ధ్యానిస్తాం. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నట్లుగా ఇది అగమ్య గోచరమైనది, అంధకారమయమైనటువంటి మార్గం. దీని కొరకై ఒక 5 అంశాలను గురించి మనం ధ్యానిస్తాం. అంధకారమయమైనటువంటి మార్గం అనేది దేన్ని సూచిస్తోంది? మొట్టమొదటిగా ఇది భక్తిహీనతను సూచిస్తోంది. రెండవదిగా ఇది తిరుగుబాటును సూచిస్తోంది. మూడవదిగా ఇది చెడు క్రియలను సూచిస్తోంది. నాలుగవది ఇది అవివేకపు పనిని సూచిస్తోంది. ఐదవదిగా ఇది ద్వేషాన్ని గురించి తెలియజేస్తోంది. అటువంటి మార్గమునే అంధకార మార్గం, అగమ్య గోచరమైన మార్గం అంటాం. పరిశుద్ధ గ్రంథంలో చీకటి త్రోవ అనే దానికి ఈ 5 విషయాల గురించి మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా భక్తిహీనత, రెండవది తిరుగుబాటు, మూడవది చెడు క్రియలు, నాలుగవది అవివేకపు హృదయం కలిగి ఉండడం, చివరిదిగా ద్వేషం కలిగి ఉండడం. ఇందులో మొదటి విషయాన్ని గురించి మనం ఇప్పుడు ధ్యానిస్తాం. మొట్టమొదటిగా భక్తిహీనత. మీకు స్లైడ్ పైన కనిపిస్తున్నట్లుగా భక్తిహీనుల మార్గము గాఢాంధకరమైనటువంటి మార్గం. ఆ గాఢాంధకారంలో ఎటుపోతున్నారో ఎరుగక తిరుగుతున్నటువంటి మార్గం అని చూస్తున్నాం. చూడండి, ఇదే సామెతలు 4వ అధ్యాయం 19వ వచనం. భక్తిహీనుల మార్గము గాఢాంధకరమయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. పై వచనంలో 18వ వచనంలో చాలా చక్కగా రాయబడింది. పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. కనుక నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతూ ఉంటే
భక్తిహీనుల మార్గం అంతకంతకు గాఢాంధకరమై అవుతుంది అని దేవుని వాక్యం చెప్తోంది. భక్తిహీనులు నడిచేటువంటి మార్గంలో ఎక్కడ పడతారో వారికి తెలియదు. ఇది విశాలమైనటువంటి మార్గం, అంధకారంతో కూడినటువంటి మార్గం. కానీ అంధకారమైనటువంటి మార్గంలో భక్తిహీనులు ఎక్కడ పడతారో వారికి తెలియదు. గ్రుడ్డివారి వలె వారు ఈ లోకంలో తిరుగుతున్నారు అని రాయబడింది. ఈ భక్తిహీనత అనేది దేని సూచిస్తోంది? నిజమైనటువంటి నిజదేవుని ఎరుగక, ఒకవేళ నిజదేవుని ఎరిగిన ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించక, ఆయనకు పూజించక, దేవుని ఎడల భక్తి లేని వారుగా జీవించడమే భక్తిహీనత. కనుక భక్తిహీనతలో ఉన్నటువంటి వారు ఎందులో ఉన్నారు అంటే నిజదేవుని విడిచిపెట్టి అంధకార సంబంధమైనటువంటి అధికారం కింద ఉన్నారని చెప్పొచ్చు. కనుక మనకి స్లైడ్ పైన కనిపిస్తున్నటువంటి ఆ 3 వచనాలు కూడా దాని గురించి తెలియజేస్తున్నాయి. ఈ లోకంలో మానవులు అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నారు. ఎవరైతే నిజమైన వెలుగు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు రాలేదో, జీవపు వెలుగు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు రాలేదో, యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు రాని ప్రతి ఒక్కరూ చీకటిలోనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నా యొద్దకు వచ్చేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని దేవుని వాక్యం చెప్తూ ఉంటే, కనుక ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు రాకుండా ఉన్నారో అటువంటి వారందరూ ఉన్నటువంటి స్థలం అంధకార సంబంధమైన అధికారము అని రాయబడింది. ఈ 3 వచనాలు కూడా ఆ సందర్భాన్ని చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు తాను ఈ భూమి మీద చివరి గడియల్లో పలికిన మాట. లూకా సువార్త 22వ అధ్యాయం 53వ వచనం. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోనలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనేను. కనుక యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, ఇది అంధకార సంబంధమైన అధికారం, కనుక ఇది మీ గడియ. నేను ప్రతిసారి మీ ముందే ఉన్నప్పటికీ మీరు నన్ను పట్టుకోలేదు, కనుక ఇది మీ గడియ, ఇది అంధకార సంబంధమైన అధికారం. యేసుక్రీస్తు ప్రభువారే దాని గురించి పలికినట్లుగా చూడగలం. అంధకార సంబంధమైన అధికారముల నుంచి మనల్ని విడుదల చేసి దేవుని రాజ్య నివాసులుగా చేయాలనేది దేవుని యొక్క నిత్య సంకల్పం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం దాని గురించి తెలియజేస్తోంది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ప్రియమైనటువంటి స్నేహితులారా, మనం అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం, అయితే యేసుక్రీస్తు ప్రభువారే మనల్ని అందులో నుంచి విడుదల చేయగలిగిన వాడు. కనుక ఈ చీకటి మార్గంలో నుండి, ఈ అంధకారమైనటువంటి మార్గంలో నుండి, ఈ భక్తిహీనత నుంచి నిన్ను వెలుగులోనికి నడిపించేటువంటి వాడు ఆయన మాత్రమే. కనుక ఇంకా నువ్వు అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నట్లయితే భక్తిహీనతలో ఉన్నావని అర్థం. ఈ గాఢాంధకరమైనటువంటి అగమ్య గోచరమైనటువంటి అంధకారమైనటువంటి మార్గంలో ఉన్నామని గుర్తించవలసిన వారుగా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతికి రాయబడింది, ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అంధకార సంబంధులకు అని రాయబడింది. కనుక మనం పోరాడేది శరీరులతో కాదు అని దేవుని వాక్యం చెప్తోంది. అంధకార సంబంధమైన అధికారం. కనుక 3 సందర్భాలను మనం చూసినాం కదా. అంధకార సంబంధమైన అధికారం గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినాడు, ఇది మీ గడియ అని. ఆ తదుపరి సమయంలో అపొస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలో అన్నాడు, అంధకార సంబంధమైన అధికారం నుంచి మనల్ని విడుదల చేసినాడని. ఇక్కడ 3వదిగా ఎఫెసీయులకు రాస్తూ అంటున్నాడు, మీరిప్పుడు పోరాడవలసింది అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న వారితో. కనుక మనం అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నాము అంటే భక్తిహీనతలో ఉన్నాము అని అర్థం. కనుక నువ్వు ఏ అధికారం కింద ఉన్నావు, ఏ ప్రభుత్వం కింద ఉన్నావు, నీ శిరస్సు ఎవరు, నీ అధికారం ఎవరు? కనుక దీన్ని మనం గుర్తించవలసినటువంటి వారంగా ఉన్నాం. మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారే అయి ఉండాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువారే మనకు శిరస్సు అయి ఉండాలి. అటువంటి వారిని గురించి దేవుని వాక్యం చెప్తుంది, అటువంటి వారే నిజమైనటువంటి యథార్థమైన మార్గంలో ఉన్నారు. నీవు ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు రాకపోతే ప్రియ స్నేహితుడా, నీవు భక్తిహీనతలోనే ఉన్నావని గుర్తుంచుకోవాలి. దీని కొరకై ఒక చిన్న సందర్భాన్ని మనం చూస్తాం. యూదులలో చాలా మంది భక్తి కలిగినటువంటి వారుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. విశ్వాసం కలిగిన వారుగా, ధర్మశాస్త్రం పట్ల ఆసక్తి కలిగిన వారుగా అనేకులు మనం చూడగలం. మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఆ ఉదాహరణ
ఒక బర్ యేసు అనేటువంటి ఒక ఎలుమను గురించి రాయబడింది. ఎలుమ అంటే గారడివాడు అని అర్థం. ఈ గారడివాడు తన అధిపతి దగ్గర తానున్నప్పుడు ఎప్పుడైతే అపోస్తలులు వారికి సువార్తను ప్రకటించినారో ఆ సువార్తను ప్రకటించినటువంటి ఆ సందర్భంలో దాన్ని ఎదిరించేదానికి ప్రయత్నం చేసినట్లుగా చూస్తున్నాం. కనుక తన పేరు పౌలు. ఆ మాటను చూస్తాం అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. 13వ అధ్యాయంలో మీరు ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఈ సందర్భాన్ని చూడొచ్చు. మన స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ పటం దేని గురించి చూపిస్తోంది అంటే అపోస్తలుడైన పౌలు చేసినటువంటి మొదటి మిషనరీ జర్నీ, మొదటి సువార్త పరిచర్యను చూపిస్తోంది. ఇందులో కుప్రా అనేటువంటి ఈ ద్వీపం మనకు కనిపిస్తోంది కదా. ఈ వచనాన్ని గురించి 4వ వచనం చెప్తోంది అపోస్తల కార్యం 13:4. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలియకు వచ్చి అక్కడి నుండి ఓడెక్కి కుప్రాకు వెళ్ళిరి. మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ మ్యాప్ కుప్రా అనేటువంటి ఒక ద్వీపాన్ని చూపిస్తోంది. ఈ కుప్రా అనేటువంటి ప్రాంతంలో మొట్టమొదటిగా వారు సలమి అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. అది మీకు స్క్రీన్ పైన కనిపిస్తోంది కదా, సలమి. అక్కడ నుంచి ఒక యారో మార్క్ చూపిస్తోంది. అక్కడ నుండి ప్రయాణమే అంటే ఆ మూల నుంచి మొదలై ఈ మూల వరకు, ఈ మూలన ఉన్నటువంటి ప్రాంతం పేరు పాఫు అనేటువంటి విషయాన్ని చూడవచ్చు. 6వ వచనం. వారు ఆ ద్వీపం అందంతటా సంచరించి పాఫు అనేటువంటి ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి. కనుక ఈ పాఫు అనేటువంటి ప్రాంతంలో ఒక అబద్ధ బోధకుడైనటువంటి వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఆయన పేరే బర్ యేసు. తాను ఒక యూదుడు. ఎంత దుఃఖకరమైన విషయం అంటే అబద్ధ ప్రవక్త అని ఆయనకు పేరు, రెండవది గారడివాడు అని అక్కడ రాయబడుతూ వచ్చింది. కనుక తాను చేసేటువంటి మ్యాజిక్లతోటి, తన జిమ్మిక్కులతోటి ఆయన ఏం చేసినాడు అంటే అందరినీ వశపరుచుకొని తాను చెప్పేవే నిజము అన్నట్లుగా అబద్ధాన్ని ప్రచురం చేసేటువంటి ఒక అబద్ధ ప్రవక్త అని దేవుని వాక్యం చెప్తోంది. అప్పటి వరకు తనను విశ్వసించిన వారు ఆ పాఫు అనేటువంటి ప్రాంతంలో అనేక మంది ఉన్నారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా గొప్ప గొప్ప అధికారులు కూడా తనను విశ్వసించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఏమైంది? అక్కడ రాయబడింది 7వ వచనం. ఇతడు వివేకము గలవాడైన నెర్గి పౌలు అను అధిపతి వద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి పేరు నెర్గి పౌలు అనే ఒక అధిపతి. ఈ నెర్గి పౌలు అనే అధిపతి దగ్గర గారడివాడు ఉన్నాడు. అయితే ఆ పౌలు అనేటువంటి ఆ వ్యక్తికి ఒక ఆశ కలిగింది. ఏంటిదా ఆశ అంటే బర్నబా సౌలు అనేటువంటి వారు స్వార్థ ప్రకటిస్తున్నారు, మన ప్రాంతానికి వచ్చినారు, వాళ్ళు చెప్పే విషయం ఏంటో నేను కూడా వినాలని అధిపతి ఆ బర్నబాను సౌలు అనబడినటువంటి తనను తన ఎదుగు పిలుచుకున్నాడు. ఈ పాఫు అనే ప్రాంతంలోనే సౌలు పేరు పౌలుగా మార్చబడినట్లుగా, దానికి కారణం ఈ అధిపతి నెర్గి పౌలు అనే అధిపతిగా కూడా మనం చూడొచ్చు. ఇక్కడ గారడివాడైన బర్ యేసు అనేటువంటి వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం కదా. మీకు ఈ స్క్రీన్ పైన కనిపిస్తోంది. ఈ కనిపిస్తున్నటువంటి పటంలో ఒక అధిపతి మనకు కనిపిస్తున్నాడు. చేతులకు ఆ గాజులు పెట్టుకొని, చెవికి రింగు పెట్టుకొని, ముసుగు కప్పుకొని ఉన్నటువంటి వ్యక్తి మనం బర్ యేసు అనేటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం, గారడివాడు. ఆ వెనక ఇటువైపు తిరిగి ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు కూడా, ఒకరు సౌలు, ఒకరు బర్నబా. వారు సువార్తను ప్రకటిస్తున్నారు. అయితే దీనిని ఎదిరించినట్లుగా ఈ బర్ యేసు ఎదిరించినట్లుగా మనం చూస్తున్నాం. 8వ వచనం. అయితే ఎలుమ ఆధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నం చేసి వారిని ఎదిరించును. ఎలుమ అని పేరుకు గారడివాడని అర్థం. కనుక విశ్వాసములోనికి వస్తున్నటువంటి వ్యక్తిని విశ్వాసము నుంచి తొలగింపజేసేటువంటి పని ఈ బర్ యేసు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. భక్తిహీనతకు కారణం ఇదే. ఇది భక్తిహీనతను చూపిస్తోంది. కనుక ఈ సందర్భంలో మనం వారిని ఎదిరిస్తున్నట్లుగా బొమ్మలో మీరు చూస్తున్నారు కదా. 2వ పటాన్ని మనం చూడొచ్చు. ఈ సౌలు అనబడినటువంటి ఈ పౌలు ఆ బర్ యేసును గద్దించినట్లుగా 9-10 వచనాల్లో రాయబడింది. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మలో నిండిన వాడై అతని తేరి చూచి సమస్త కపటంతోనూ సమస్త దుర్మార్గతతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా.
కనుక సౌలు అనబడినటువంటి ఈ పౌలు, ఆ రీతిగానే బర్నబా, వారు ఒక తిన్నని మార్గాన్ని గురించి చూపిస్తున్నారు. ఇది యథార్థమైన మార్గం అని చూపిస్తున్నారు. ఈ మార్గం ద్వారానే, ఈ విశ్వాసం ద్వారానే మీరు రక్షింపబడగలరు అని యేసుక్రీస్తు ప్రభువారి సువార్తను అంత చక్కగా ప్రకటిస్తూ ఉంటే, ఈ బర్యేసు దాన్ని ఎదిరిస్తూ ఉన్నాడు. దీన్నే భక్తిహీనత అంటాం. విశ్వాసం నుండి తొలగించే ప్రయత్నం చేయడం కూడా భక్తిహీనతనే. దానికి పర్యవసానంగా ఏం జరిగిందో ఆ తర్వాతి వచనంలో మనం చూడొచ్చు కదా. 11వ వచనం, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడక ఎందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటిని అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచూ ఉండెను. ఇదే కదా అంధకారమయమైనటువంటి మార్గం, చీకటి మార్గం అంటే. కనుక ఈ తర్వాతి పటంలో మనం దాని స్లైడ్లో మనం చూస్తున్నాం కదా. గుడ్డివాడైపోయినాడు ఈ బర్యేసు అనేటువంటి వ్యక్తి. ఎవరైనా పట్టుకొని తీసుకుని వెళ్తారేమో అని చూస్తున్నాడు. దీనంతటి కారణం ఏంటి? విశ్వాసము నుండి తొలగింప చేయడం. ప్రియమైనటువంటి స్నేహితులారా, భక్తిహీనత మొట్టమొదటి రీజన్. అంధకార సంబంధమైన అధికారములు నీ ఉండి విశ్వాసముల నుండి తొలగిపోతే నీవు భక్తిహీనతలో ఉన్నావని అర్థం. ఈ అంధకారమయమైన మార్గమే విశాలమైనటువంటి మార్గం. ఇది నీకు గుడ్డితనాన్ని కలుగజేసేటువంటి మార్గం. అంధకారమయమైనటువంటి ఈ మార్గం నుంచి మనం వెలుపలికి రావాలంటే దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసముల నుండి తొలగిపోకూడదని దేవుని వాక్యం చెప్తోంది. రెండవ విషయాన్ని గురించి చూస్తాం. రెండవది తిరుగుబాటు. కనుక ఈ తిరుగుబాటు అనేది దేని గురించి చెప్తోంది? ఇది కూడా అంధకారమయమైనటువంటి మార్గమే. ఆ వచనాన్ని చదువుతాం. యోబు గ్రంథం 24వ అధ్యాయం, యోబు గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనం నుండి కొన్ని విషయాలు దీని గురించి తెలియజేస్తున్నాయి. యోబు గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనం నుండి 17 వచనాల వరకు చదువుతాం. వెలుగు మీద తిరుగుబడు వారు కలరు, వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవలలో నిలువరు. తెల్లవారునప్పుడు నరాంతకుడు లేచును, వాడు దరిద్రులకు లేమి కలిగిన వారిని చంపును. రాత్రి యందు వాడు దొంగతనం చేయును. వ్యభిచారి ఏ కన్నైనా నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకొని సంద చీకటి కొరకు కనిపెట్టును. చీకటిలో వారు కన్నం వేదురు, పగలు దాగుకొందురు, వారు వెలుగు చూడనొల్లరు. వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు. గాఢాంధకర భయము ఎట్టిదైనది వారికి తెలిసి ఉన్నది. ప్రియమైనటువంటి స్నేహితులరా, ఇక్కడ దేవుని వాక్యం చెప్తోంది, గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలుసు. మరణాంధకారముగా వారు ఉదయమును ఎంచుదురు. చీకటిలోనే కన్నం వేస్తారు. వారు వెలుగును చూడనొల్లరు. వారు సంధ్య చీకటి కొరకు కనిపెట్టుకొని ఉంటారు. వారు రాత్రి అందే తమ కార్యాలను జరిగిస్తారు. వారు వెలుగు మీద తిరుగుబడేవారు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవలలో నిలువరు అని రాయబడింది. కనుక వెలుగు మీద తిరుగుబాటు చేసేటువంటి వారు చీకటిలోనే ఉన్నారు, అంధకారంలోనే ఉన్నారు కదా. వెలుగు యొక్క మార్గమును ఎరుగకై ఉన్నారు. కనుక చీకటిలో ఉన్నవారు వారు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు కదా. చీకటిలో ఉన్న వారికి వారు ఎట్లా ఉన్నారు, వారి పరిస్థితి ఎట్లా ఉంది, వారి వస్త్రాలు ఎట్లా ఉన్నాయి, ఏవి తెలియదు కదా. వెలుగునొద్దకు వస్తేనే సమస్తమును తేటగా కనిపిస్తోంది. అయితే వీరు వెలుగు దగ్గరకు రావడానికి ఇష్టపడరు, వెలుగు మీదనే తిరుగుబాటు చేస్తారు కదా. వెలుగు మీద తిరుగుబాటు చేయడం అంటే చాలా దుఃఖకరమైన విషయం కదా. చీకటిలో నడుచువారు తాము ఎక్కడికి వెళ్తున్నారో తాము ఎరుగకనే వెళ్తున్నారని యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో ఆ వచనాన్ని మనం చెప్పినట్టుగా చూడగలం. యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనం, అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తానెక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. వెలుగు మీద తిరుగుబడొద్దు, వెలుగు ఉండగానే ఆ మార్గంలో నడువుడి. ఒక దినాన చీకటి కాలం రాబోతోంది. ఈ చీకటి కాలం వచ్చినప్పుడు చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి వెళ్తున్నాడో ఎరుగకనే వెళ్తున్నాడు. వెలుగు మీద తిరుగుబాటు చేయుట ఎంత దుఃఖకరమైన విషయం. దీనికి మంచి ఉదాహరణగా మనం ఇశ్రాయేలు పైన, ఇశ్రాయేలు ప్రజల పైన, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పైన తిరుగుబాటు చేసినటువంటి ఫరో, ఐగుప్తు యొక్క సైన్యాన్ని గురించి మనం చెప్పుకోవచ్చు. నిజమే కదా. ఐగుప్తు సైన్యము దేవుని పైన, దేవుని ప్రజల పైన తిరుగుబడినట్లుగా మనం చూస్తున్నాం.
ఎన్నో సందర్భాల్లో ఎన్నో రీతులుగా దేవుని తెగులు ఆ ప్రాంతం పైన ఆ వ్యక్తుల పైన వచ్చినప్పటికీ వారు కఠిన మనస్కులు కలిగిన వారై దేవుని పైనే తిరుగుబడినట్టుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండంలో ఆ భాగం మనకందరికీ బాగా పరిచయమైనటువంటి భాగమే కదా. కనుక ఇశ్రాయేలీయులు తాము ఆ చెరలో నుంచి విడిపించబడేదాని కొరకు దేవుడు జరిగించినటువంటి మహాద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు ఎన్నో, గొప్ప గొప్ప తెగుల చేత, ఆశ్చర్యకరమైన గొప్ప కార్యముల చేత దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ సందర్భంలో నిర్గమకాండం 14వ అధ్యాయం 20వ వచనాన్ని గురించి మనం చదువుతాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 20వ వచనం. ఇది ఐగుప్తు సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించను. అది మేఘం గనుక వారికి చీకటి కలిగిన గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. మీకు ఈ పటం పైన కనిపిస్తున్నటువంటి ఈ బొమ్మ కనిపిస్తుంది కదా. ఈ బొమ్మ దేని గురించి చెప్తోంది? ఇశ్రాయేలీయులు చేసేటువంటి ప్రయాణాన్ని గురించి చెప్తోంది కదా. వీరికి ముందుగా ఒక మేఘం కనిపిస్తోంది కదా. ఈ మేఘము ఎండలో వారికి మేఘంగా ఉంది. అయితే రాత్రిపూట అగ్ని స్తంభంగా వారికి వెలుగిచ్చేదిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వారు ఎర్ర సముద్రమునకు వచ్చినప్పుడు, ఎర్ర సముద్రం చోట ఉన్నప్పుడు, వారు అక్కడ ఎర్ర సముద్రమును దాటలేకుండా ఉన్నప్పుడు ఐగుప్తీయుల సేన మనకి ఈ పట్టణంలో కనిపిస్తున్నట్లుగా ఆ రథములతోనూ గుర్రములతోనూ ఇశ్రాయేలు ఎదుకు వస్తున్నట్లుగా చూడగలం. మోషే ఎదుకు వచ్చినప్పుడు మోషే చేసినటువంటి ప్రార్థనను బట్టి దేవుడు ఆ మేఘమును ఇశ్రాయేలీయులకు ఐగుప్తీయులకు మధ్యలో తీసుకొని వచ్చినట్లుగా చూస్తున్నాం. వారందరికీ చీకటి కలిగింది. ఇశ్రాయేలీయులేమో వెలుగులో వారు సముద్రమును దాటగా ఐగుప్తీయులు చీకటిలో దివిటీలను పట్టుకొని వీరి చేతుల్లో మీకు ఆ దివిటీలు కనిపిస్తున్నాయి కదా. ఆ సముద్రము మధ్యన అంధకారములో ఆ చీకటిలో దివిటీలను పట్టుకొని నడిచినట్లుగా చూస్తున్నాం. తాము ఎక్కడికి వెళ్తున్నారో ఎరుగకనే వెళ్ళారు. చివరికి అంతం ఏమైందో మనకు తెలుసు కదా. ఇశ్రాయేలీయులు ఆ ఎర్ర సముద్రమును దాటినారు, కానీ ఐగుప్తీయులు ఆ సముద్రముపై మునిగిపోయినట్లుగా ఆ రథములన్నీ ఒక్కడు కూడా మిగలకుండా ప్రతి ఒక్కరిని ఆ సర్వసేనను సముద్రము కప్పివేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇశ్రాయేలీయులకు వెలిగించిన ఆ మేఘమే ఐగుప్తీయులకు చీకటిని కలగజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ అంధకారంకి కారణం ఏంటి? వెలుగు మీద తిరుగుబడువారు. వెలుగు మీద తిరుగుబడువారు చీకటిలోనే ఉంటారు అని దేవుని వాక్యం చెప్తోంది. ఇది రెండవ విషయం. మూడో విషయాన్ని గురించి చూస్తాం. చెడు క్రియలు చేయువారు చీకటినే ప్రేమిస్తారని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 3వ అధ్యాయంలో వివరించినట్టుగా చూడగలం కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగు నొద్దకు రాడు. ప్రేమైనటువంటి స్నేహితులారా, ఈ వాక్య భాగం ఎంత చక్కగా రాయబడింది కదా. వెలుగు నొద్దకు రారు. ఎందుకు? వారి క్రియలు దుష్క్రియలు. దుష్క్రియలు కలిగిన వారు వెలుగు నొద్దకు వస్తే అవన్నీ బయటకు కనబడతాయి కదా. చీకటినే ప్రేమిస్తారు, చీకటిలోనే ఉంటారు. చీకటిని ఎందుకు ఇష్టపడతారంటే తమ యొక్క దుష్క్రియలు బయలు పడకుండా ఉండట కొరకై చీకటిని ప్రేమిస్తారు, చీకటిలోనే ఉంటారు తమ చెడ్డ క్రియలను బట్టి. కనుక ఇది మూడో విషయం, నిష్ఫలమైనటువంటి అంధకారమైనటువంటి క్రియలు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ విశాలమైన మార్గమంతా ఈ చెడు క్రియల చేత, దుష్క్రియల చేత, నిష్ఫలమైన అంధకార క్రియల చేత, చీకటి కార్యముల చేత నింపబడినట్లుగా చూడగలుగుతున్నాం. కనుక చీకటిలోనే కార్యాలు జరిగిస్తారు కదా. తప్పు చేసే ప్రతి వాడు, రహస్యంగా చేసే ప్రతి వాడు చీకటిలోనే కార్యం చేయడానికి బాగా ఇష్టపడతాడు. కనుక దేవుని వాక్యం చెప్తోంది, నిష్ఫలమైనటువంటి క్రియలు ఇవి, అంధకారమైన క్రియలు, ఇట్లాంటి వాటన్నిటి ఖండించుడి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో అపోస్తలుడైన పౌలు హెచ్చరించినట్లుగా చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండగా వాటిని ఖండించుడి. ఎలైనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గురించి
మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. కనుక దేవుని వాక్యం చెప్తోంది, రహస్యంలో జరిగించేటువంటి అంధకారమైనటువంటి నిష్ఫలమైనటువంటి ఈ క్రియలు చెప్పడానికి కూడా అవమానమైనటువంటి క్రియలే. అవమానకరమైనటువంటి రహస్యమైన చీకటి బ్రతుకులు కలిగి జీవిస్తున్నటువంటి వారుగా అనేక మంది ఉన్నారు. దేవుని వాక్యం చెప్తోంది, ఈ నిష్ఫలమైన అంధకార క్రియలన్నింటినీ ఖండించుడి. ఎలా ఖండించగలుగుతాం? 13వ వచనం, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును, ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా. ప్రియమైనటువంటి స్నేహితులారా, వెలుగే సమస్తమును ప్రత్యక్షపరిచేది. నీవింకా చీకటి కార్యాలు చేస్తూ ఉంటే, నీ బ్రతుకు ఇంకా చీకటిమయమై ఉంటే, నీ చెడ్డ క్రియలు, నీ దుష్క్రియలకు నీవు కలిగి ఉండి వెలుగునొద్దకు రాకుండా ఉంటే, నీవు అదే చీకటిని ప్రేమిస్తూ ఉంటే, ప్రియ స్నేహితుడా, అంధకారమయమైన అగమ్య గోచరమైన మార్గాన్ని నీవు కలిగి ఉన్నావు. ఎటు పోతున్నావో ఎరగకనే వెళ్తున్నావు. దాని అంతము నిత్య నాశనమే. ఈ విశాలమైనటువంటి మార్గం నుంచి నిత్యమైనటువంటి మార్గంలోనికి, ఇరుకు మార్గంలోనికి నీవు ప్రవేశించిన ఎడల నిత్య జీవను పొందగలవు. ఈనాడే అంధకార క్రియలన్నిటిని, చీకటి క్రియలన్నిటిని ఖండించవలసిన వారంగా ఉన్నావు. ఖండించకపోతే నీవు అందులో పాలివాడవే అని అర్థం సుమా. ఏదైనా ఒక పొరపాటు, ఏదైనా ఒక తప్పిదం, ఏదైనా అంధకార క్రియ, చీకటి క్రియ, అవమానకరమైన క్రియ నీ కంటి ముందు కనిపిస్తూ ఉంటే నీవు అందులో పాలివాడవుగా ఉండకూడదు సుమా. దానిని ఖండించవలసినటువంటి వారుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఐగుప్తు దేశం అంతా కూడా చీకటిమయమైనట్లుగా చూడగలం కదా. ఎందుకు? వారి చీకటి క్రియల చేత ఐగుప్తు దేశం అంతా చీకటిమయమైంది. నిర్గమాకాండం 10వ అధ్యాయం 21వ వచనంలో, ఐగుప్తీయుల ఇళ్లలో చీకటి ఉండెను, అయితే ఇశ్రాయేలుల ఇళ్లలో వెలుగుండెను. 3 దినములు చిక్కని చీకటి అని నిర్గమాకాండం 10వ అధ్యాయం 21వ వచనం చెప్తుంది కదా. మీకు కనబడుతున్నటువంటి ఈ స్లైడ్స్ లో మనం చూడొచ్చు. ఫరో రాజు మోషేతో అంటున్నాడు, మోషే ఇక్కడ నుండి బయలు వెళ్ళు అన్నట్లుగా మనం చూస్తున్నాం. మోషే ఇక్కడ నుండి వెళ్ళిపో అని ఆయన ఫరో వెళ్ళగొడుతున్నట్లుగా చూస్తున్నాం. ఆ దినాన మోషే ప్రార్థించగా ఐగుప్తు దేశం అంతటా చీకటి కమ్ముకొంది అని రాయబడింది. కానీ ఇశ్రాయేలు ఇళ్లలో, ఇశ్రాయేలు నివాసంలో వెలుగుంది అని రాయబడింది. దీనంతటికి కారణం దుష్క్రియలే, చెడ్డ కార్యములే అని మనం గ్రహించగలం. 4వ విషయాన్ని గురించి చూస్తాం. ఈ అంధకారమైనటువంటి మార్గమునకు కారణం అవివేకమైనటువంటి హృదయం. తెలివి లేక, జ్ఞానము లేక, అవివేకంతో మనం ప్రవర్తిస్తూ ఉన్నామంటే ఇంకా విశాలమైనటువంటి మార్గంలో, ఈ చీకటి మార్గంలోనే ఉన్నామని అర్థం. 82వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుతాం. 82వ కీర్తన 5వ వచనం, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు, దేశమున ఆధారములని కదులుచున్నవి. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని వాక్యం చెప్తుంది, అంధకారంలో ఇటు అటు తిరుగులాడుతున్నారు. ఎందును బట్టి? వారు గ్రహించలేకుండా ఉన్నారు, తెలివి లేకుండా ఉన్నారు, అజ్ఞానముగా ప్రవర్తిస్తున్నారు. నేటికి కూడా ఈ లోకము దేవుని ప్రజలు అనుకునేటువంటి వారు కూడా కదా, దేవుని క్రైస్తవులు అనబడేటువంటి వారు కూడా అజ్ఞానముగా, జ్ఞానము లేకుండా, తెలివి లేని వారుగా, గ్రహించలేని వారుగా, అంధకారంలో ఇటు అటు తిరుగుతున్నటువంటి వారుగా ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. అంధకారమయమైనటువంటి, అవివేకమైనటువంటి హృదయం కలిగినటువంటి వారుగా మనం చూస్తున్నాం. వారి అవివేక హృదయమే వారి జీవితాలని అంధకారం చేసేసింది. వారి మార్గం అంధకారమయమైపోయింది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఈ రీతికి రాయబడింది, వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. కనుక ఎవరైతే తమ జ్ఞానమును గూర్చి, తమ శౌర్యమును గూర్చి, తన బలమును గూర్చి ఉప్పొంగుతున్నారో వారిని గురించి దేవుని వాక్యం చెప్తోంది, నీ జ్ఞానమును బట్టి నీవు అతిశయించకూడదు, నీ శౌర్యమును బట్టి నీవు అతిశయించకూడదు, నీ బలమును బట్టి, నీ గురములను బట్టి నీవు అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలి? యెహోవాను తెలుసుకొనుటను బట్టియే, గ్రహించుటను బట్టియే. నీ జ్ఞానము దేవుడే. యెహోవాను ఎరుగుటయే నీ జ్ఞానానికి మూలం. దేవుని తెలుసుకొనుటయే నీ జ్ఞానానికి మూలం. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని గురించినటువంటి జ్ఞానము లేక, దేవుని ఎరుగక, దేవుని విషయముల పైన ఆశ కలిగి లేని వారంగా ఉండటను బట్టి
అవివేక హృదయం కలిగిన వారంగా ఉన్నాం. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, వారి అవివేక హృదయం అంధకారమయమాయను అనేటువంటి విషయాన్ని గురించి చూస్తున్నాం. దీనికి ఉదాహరణగా మనం సిరియా రాజు యొక్క సైన్యాన్ని గురించి మనం చూడొచ్చు. సిరియా రాజు ఇశ్రాయేళ్ల మీద యుద్ధం చేయడానికి ఎన్నెన్నో ప్రణాళికలు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినట్లుగా, పలు సందర్భాలలో దాడి చేసినట్లుగా, పలుమార్లు మాటిమాటికి ఇశ్రాయేళ్ల మీద దాడి చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎలీషా కాలంలో ఆ రీతిగా అనేక మార్లు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సందర్భాన్ని దయచేసి మనం ధ్యానిస్తాం. దయచేసి చూడండి, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, పలాని స్థలమందు మనం దండిపేట ఉంచుదుము అని చెప్పాను. అయితే దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, పలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించను. ఈలాగు మాటికి జరుగుచూ వచ్చినందున, మాటికి అంటే అర్థం ఏంటి? మాటికి ఇశ్రాయేల్ మీదకి సిరియా రాజు వస్తున్నాడు. సిరియా రాజు దాడి చేయాలని సైన్యాన్ని పంపిస్తున్నాడు. రకరకాల చోట్లకు ప్లేసెస్ మారుస్తున్నాడు. ఈ చోటికి వెళ్ళి దాడి చేస్తాం, ఈ చోటికి వెళ్ళి దాడి చేస్తాం. ముందుగానే ఎరిగిన వాడై దైవజనుడైనటువంటి ఎలీషా ప్రతి సందర్భంలో ఇశ్రాయేల్ రాజుకు వర్తమానం పంపింపగా ఆ హెచ్చరికను కలిగి ఆయన వెళ్లకుండా ఆగిపోయినాడు. విషయాన్ని తెలుసుకున్నాడు, ఉన్నారు అనుకున్నాడు. మాటికి సిరియా రాజు సైన్యాన్ని పంపించడం, ఈ విషయాన్ని గురించి దైవజనుడైనటువంటి ఎలీషా రాజుకి హెచ్చరిక చేయడం, దైవజనుడు ఇచ్చినటువంటి హెచ్చరికను బట్టి తన మార్గంలోనికి వెళ్లకుండా సంరక్షించబడడం, ఇట్లాంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుందా అని సిరియా రాజు విచారణ చేసి ఆలోచన చేసి తెలుసుకున్నది ఏంటంటే, దీని అంతటికి కారణం ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తే ఎలీషా అనేటువంటి ప్రవక్త అని తెలుసుకున్నాడు. ఆ విషయాన్ని తెలుసుకొని ఎలీషా ప్రవక్త దగ్గరకు సైనికులను పంపించున్నాడు. రాజు దగ్గరికే సైనికులను పంపిస్తే తెలుసుకున్నటువంటి ఎలీషా తన దగ్గరికి సైనికులు వస్తే తెలుసుకోలేడా కదా? కనుక ఎంత అవివేకమైనటువంటి మనసు అంటారు, హృదయం అంటారు, దీన్ని తెలివి లేకుండా ప్రవర్తించడమే. ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆ సిరియా సైన్యాన్ని గురించి తెలుసుకొని రాజుకు వర్తమానం పంపించిన ఎలీషాకు ఈ సిరియా సైన్యం తన మీదకి వస్తుంటే వచ్చిన సంగతి తెలియదా? కనుక అవివేకము కలిగిన వాడుగా, తెలివి లేనటువంటి వాడుగా, అంధకారమయమైనటువంటి మనసు కలిగినటువంటి వాడుగా సిరియా రాజు సైన్యాన్ని ఎలీషా మీదకి పంపించినట్టుగా చూస్తున్నాం. 18, 19 వచనాలు. ఆ దండువారు మీకు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నట్లుగా ఇశ్రాయేలు రాజు కనిపిస్తున్నాడు, ఎలీషా కనిపిస్తున్నాడు, ఆరాము అంటే సిరియా దేశపు రాజు కూడా మనకు కనిపిస్తున్నాడు. కనుక ఎలీషా దోతాన్లో ఉన్నాడని తెలుసుకొని ఆరాములో ఉన్నటువంటి అంటే సిరియాలో ఉన్నటువంటి రాజు సైన్యాన్ని దోతామునకు పంపించున్నాడు అని మనం చూడగలం. పలు సందర్భాల్లో దేవుడు తప్పించినట్టుగా చూస్తున్నాం. ఈ సందర్భంలో ఎలీషా అక్కడ ఉండగా సైన్యం విపరీతంగా వస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా. అక్కడ ఉన్నటువంటి ఎలీషా యొక్క పనివాడు ఎలీషాతో అంటున్నాడు, అయ్యా మనం ఏం చేస్తాం, చూడండి సైన్యం ఎంతమంది వస్తున్నారు అంటే ఎలీషా ఒక చిన్న ప్రార్థన చేసినట్టుగా చూడగలం. దేవా వీని కన్నులు తెరువుము. కనుక ఆ సమయమున ఆ పనివాడు ఏం చూసినాడో, ఎలీషాకి ఏం కనబడిందో ఈ పటం పైన కనిపిస్తుంది కదా. ఎంతో మంది, వేల మంది దేవదూతలు, అగ్ని రథములు, పర్వతముల చుట్టూ అగ్ని గుర్రముల చేత, రథముల చేత పర్వతమంతా నింపబడి ఉన్నట్లుగా, వీరి చుట్టంతా గొప్ప సైన్యం ఉన్నట్లుగా వారు చూస్తూ వచ్చినారు, పనివాడు చూస్తూ వచ్చినాడు. కనుక అంధకారమయమైపోయి తెలివి లేని వారుగా ఎలీషా మీదకి దాడికి వచ్చినట్టుగా ఆ సైన్యం, సిరియా సైన్యం వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఎలీషా చుట్టూను, ఆ పనివారి చుట్టూను, ఆ పర్వతం చుట్టూను అగ్ని రథములు, గుర్రములు పరిగెడుతున్నట్టుగా వీరు చూసి ఆ ఎలీషా సంతోషించినాడు. ఆ సందర్భంలో ఏం జరిగిందో చూస్తాం. 18, 19 వచనాలు. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అంధత్వముతో మొత్తమని యెహోవాను వేడుకనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. కనుక ఈ పటంలో కనిపిస్తుంది కదా. కనుక సిరియా సైన్యం అంతా కూడా గుడ్డివారైపోయినారు, మార్గము ఎరుగని వారిగా, అంధకారమయమైపోయి అంధత్వంలో ఉన్న వారిగా ఉన్నారు. ఆ సమయంలో ఎలీషా అన్న మాట కూడా మనం చదువుతాం. 19వ వచనం.
అప్పుడు ఎలీషా, ఇది మార్గం కాదు, ఇది పట్టణం కాదు. మీరు నా వెంట వచ్చినట్లా మీరు వెదుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. కనుక ఎలీషా వారితో మాట్లాడుతున్నట్టుగా, వారి గుడ్డితనంతో ఉన్నట్టుగా వారందరినీ పట్టుకొని ఆయన సమరయ షోమ్రోను అనేటువంటి పట్టణానికి తీసుకొని వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఆ షోమ్రోను అనేటువంటి పట్టణంలో ఇశ్రాయేల్ యొక్క సైన్యం ఉంది. ఆ ఇశ్రాయేల్ యొక్క సైన్యం ఏం చేసింది? ఎలీషా చేసిన ప్రార్థన, దేవా వీరి కళ్ళు తెరువు అనగా షోమ్రోను పట్టణాన్ని చూసి ఆశ్చర్యపోయినారు. అరే, మేమందరం ఇశ్రాయేలీల సైన్యం చుట్టూ ఉన్నామే అని ఆశ్చర్యపోయినట్టుగా చూస్తున్నాం. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ రాజు చూసి, వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగుగా, ఎలీషా అన్న మాట చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది కదా. 22వ వచనం, అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనా కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురు. వారిని కొట్టకుండా, వారిని చంపకుండా, తమ యొద్దకు వచ్చినటువంటి సైన్యాన్ని, శత్రు సైన్యాన్ని చంపకుండా ఎలీషా అడ్డుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎలీషా అడ్డుకోవడమే కాదు, వారికి భోజనం పెట్టి పంపించు అని ఎలీషా దైవజనుడు రాజుకు చెప్పినట్లుగా చూస్తున్నాం. కానీ దైవజనుడు చెప్పినట్టుగానే రాజు చేసిన కారణం చేత ఇక ఎన్నటికి సిరియా సైన్యము ఇశ్రాయేలు మీదికి రాలేదు అనేటువంటి మాట 23వ వచనంలో మనం చూస్తున్నాం. కనుక అంధకారమయమైపోయినటువంటి ఆ సిరియా సైన్యానికి కారణం ఏంటి? తెలివి లేక ప్రవర్తించడం, అవివేక హృదయం కలిగి ఉండడం. అవివేక హృదయం కలిగి అజ్ఞానంతో ప్రవర్తించడం అంధకారమయమైనటువంటి జీవితానికి గుర్తుగా మనం చెప్పగలం. 5వ విషయాన్ని గురించి మనం చూస్తాం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలోనే నడుస్తున్నాడు అని యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. 11వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలోనే నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలిగేసింది కనుక తానెక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. ప్రియమైనటువంటి స్నేహితులరా, నీ సహోదరుని, నీ తోటి వారిని నీవు ద్వేషిస్తున్నావంటే నీవు ఇంకా చీకటిలోనే ఉన్నావని సుమ. నీవు వెలుగులో ఉన్నావని అర్థం కాదు. కనుక వెలుగులో ఉన్నానని నీవు చెప్పుకొనుచున్నావు అంతే. వెలుగులో ఉన్నావని నీవు చెప్పుకొనుచున్నావు కానీ నీవు చీకటిలోనే ఉన్నావు, అంధకారంలోనే ఉన్నావు, అంధకారంలోనే నడుస్తున్నావు. కనుక దీనికి కారణం ఏంటి? తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలోనే, అంధకారంలోనే ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తోంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడింది కదా, కావున న్యాయం దూరముగా ఉన్నది, నీతి కలుసుకోవట్లేదు. వెలుగు కొరకు కనిపెట్టుచున్నాం కానీ చీకటియే ప్రాప్తించును. ప్రకాశం కొరకు ఎదురు చూచున్నాం కానీ అంధకారంలోనే నడుచున్నాం. గోడ కొరకు గుడ్డివారి వలె తడువులాడుచున్నాం, కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాం. సంధ్య చీకటి అందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాం. బాగుగా బ్రతుకుచున్న వారి వలె ఉండి చచ్చిన వారి వలె ఉన్నాం. దీనంతటికి కారణం ఏంటి? ద్వేషము. కనుక నీ సహోదరునిపై నీవు ద్వేషం కలిగి ఉంటే, ఒకవేళ వెలుగు మధ్యాహ్న కాలమేనేమో కానీ సత్య చీకటి అందువల్లే కాలు జారి పడుతున్నాం అని దేవుని వాక్యం చెప్తోంది. వెలుగు కొరకు కనిపెడుచున్నావు కానీ చీకటియే నీకు ప్రాప్తిస్తోంది అని రాయబడింది కదా. యోబు గ్రంథంలో కూడా దీని గురించి ఇంకొక మాట రాయబడినట్టుగా చూస్తున్నాం. 5వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం, పగటి వేళ వారికి అంధకారము తారశీలును, రాత్రి ఒకడు తడువులాడినట్లు మధ్యాహ్న కాలమున వారు తడువులాడుదురు. దీనికి కారణం ఏంటి? ద్వేషం. ఈ ద్వేషించి అంధకారమయమైపోయినటువంటి వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం కదా. ఆ వ్యక్తి ఎవరు? సౌలు. సౌలు క్రైస్తవ సమాజమును, క్రైస్తవులను పూర్తిగా ద్వేషించినటువంటి వాడు. కనుక ధర్మశాస్త్రం విషయంలో అనిత్యుడైనటువంటి వాడు. అయితే తాను సంఘమును అపరిమితంగా హింసించినటువంటి వాడు, హానికరుడును, దూషకుడును అని అన్నాడు కదా. స్టెఫెనును చంపినప్పుడు స్టెఫెన్ యొక్క అనేకుల యొక్క వస్త్రములు ఆ పాదముల దగ్గర, సౌలు పాదముల దగ్గర పెట్టినట్టుగా తాను అంగీకరించినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మీకు ఒక పటం కనిపిస్తుంది కదా. ఈ గ్రీన్ కలర్ డ్రెస్ లో కనిపిస్తున్నటువంటి ఆ వ్యక్తి సౌలు. సౌలు పాదముల దగ్గర మీకు వస్త్రాలు కనిపిస్తున్నాయి కదా.
కనుక వస్త్రాలు పెట్టినారు, రాళ్ళు రువ్వి కొట్టినారు. ఇక్కడ రాళ్ళు రువ్వి కొట్టబడినటువంటి వ్యక్తి స్టెఫెన్. కనుక సహోదరులను ద్వేషించినటువంటి వాడు, తన వారినే ద్వేషించి వారిని కొట్టడానికి, వారిని కొట్టి చంపుతూ ఉండగా దానికి అంగీకరించినటువంటి వాడు సౌలు అని చూడవచ్చు. సౌలు అంత మాత్రమే కాదు, ఇంకా యూదులను హింసించుట కొరకై, క్రైస్తవులను హింసించుట కొరకై, క్రైస్తవ సమాజం హింసించుట కొరకై ప్రధాన యాజకుని యొద్ద నుండి ఆయన పత్రికలు తీసుకొని, పర్మిషన్స్ తీసుకొని తాను దమస్కునకు ప్రయాణమై వెళ్తున్నట్లుగా మనకందరికీ బాగా పరిచయమే కదా. కనుక యెరూషలేము నుండి దమస్కునకు ప్రయాణం అవుతుండగా ఆ ప్రయాణం మధ్యలో ఒక ప్రకాశమానమైనటువంటి వెలుగు తనకు కలిగినట్లుగా, తద్వారా తాను గుడ్డివాడైనట్లుగా మనం చూస్తున్నాం కదా. దీని కొరకైనటువంటి వచన భాగాన్ని దయచేసి మనం చదువుతాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 8వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 8వ వచనం. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయిన గనుక వారతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇక్కడ మనకు కనిపిస్తోంది ప్రకాశమానమైనటువంటి వెలుగు తన పైన ప్రకాశించినందున తాను చూడలేకపోయినాడు అని మనం చూస్తున్నాం. అనేకులు తనను పక్కనున్నటువంటి వారు తనను పట్టుకొని దమస్కులోనికి నడిపించినారని, ఆ తర్వాత దేవుడు అననీయాతోటి మాట్లాడినాడని, అననీయా వచ్చి సౌలుతోటి పలకరించినాడని, సౌలుతో మాట్లాడిన తర్వాత తాను పశ్చాత్తాపడ్డాడని, కణుల నుంచి పొరల వంటివి రాలిపోయినాయని, అప్పుడే తాను బాప్తిస్మం తీసుకున్నాడని, ఆనాటి నుండి దేవుని కొరకు జీవించిన వాడని మనం ఎరగగలం. కనుక మధ్యాహ్న కాలమున చీకటిన కాలు జారినట్లుగా ఎక్కడికి పోతున్నాడో తెలియక తాను వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. సౌలు జీవితం అంధకారం కావడానికి కారణం ఏంటి? కేవలం ఒకటే, తన సహోదరును తాను ద్వేషించినటువంటి వాడు. ఇప్పటి వరకు మనం 5 విషయాలను ధ్యానించినాం కదా. ఈ 5 విషయాలు మీకు ఈ స్లైడ్ పైన కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయం. రెండవది, వెలుగు మీద తిరుగుబాటు వారు చీకటిలోనే నడుచుచున్నారు, వారు దాని మార్గమును ఎరుగరు. మూడవది, చెడ్డ క్రియలు దుష్కార్యములు చేయవారు చీకటిని ప్రేమించేవారు. నాలుగవది, తెలివి లేక అవివేక హృదయం కలిగి అంధకారములు అటు ఇటు తిరుగులాడుచున్నటువంటి వారు. ఐదవది, తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలోనే ఉన్నాడు. భక్తిహీనత, తిరుగుబాటు, దుష్కార్యములు, అవివేకము, ద్వేషము, ఇవన్నీ అంధకారమయమైనటువంటి మార్గంలో మనం ఉన్నాయని మనకు చూపిస్తున్నాయి. కనుక ఈ సందర్భంలో ఒక హెచ్చరిక కలిగిన వారమై మనం ఉండవలసిన వారు. ఏంటిదా హెచ్చరిక? ఈ అంధకారమయమైనటువంటి మార్గం ఎట్లాంటిదో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఆ రెఫరెన్స్ బాగానే చదువుతాం. 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారమందు మాట మరుగుదురు, బలము చేత ఎవడును జయమునందడు. బలము చేత ఎవడును జయమునందడు. దుర్మార్గత నీవు కలిగి ఉన్నావంటే అంధకారంలో మాట మరుగుదురు అనేటువంటి మాటను చూస్తున్నాం. యోబు గ్రంథం 24వ అధ్యాయంలో మనం ఇంతకు ముందు చదివినాం. వెలుగు మీద తిరుగుబాటు వారు కలరు, వారు ఆ మార్గమును గుర్తుపట్టరు. కనుక అంధకారములో మాట మరిగేటువంటి వాళ్ళు ఉన్నారు, వెలుగు మార్గమును గుర్తుపట్టనటువంటి వారిగా ఉన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చదివిన 19-20 వచనాలలో చీకటిని దుష్కార్యములు చేయ ప్రతి వాడును చీకటినే ప్రేమించును. చీకటిని ప్రేమించేటువంటి మార్గము అంధకారమయమైనటువంటి మార్గం. కీర్తన 82వ కీర్తన 5వ వచనంలో మనం చదివినాం, వారు అంధకారములో చీకటిలో ఇటు అటు తిరుగులాడుదురు అనేటువంటి ఈ హెచ్చరికను మనం కలిగి ఉండవలసిన వారిగా ఉన్నాం. ఈ చీకటిలో తిరుగులాడుట ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. దీని ఫలితము మనము జారి పడడమే, తొట్టిల్లడమే. ఇర్మియా 23వ అధ్యాయము 12వ వచనం స్క్రీన్ పైన కనిపిస్తోంది కదా, ఆ వచనాన్ని చదువుతాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించున్నాను గనుక గాఢాంధకారములో నడుచు వారికి జారుడు నేలవలే వారి మార్గములను, దానిలో వారు తరముబడి పడిపోయేదురు. ఇదే యెహోవా వాక్కు. గాఢాంధకారములో నడుచు వారికి జారుడు నేలవలే వారి మార్గముండును.
ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ అంధకారమయమైనటువంటి మార్గం, ఈ అంధకారం ఒకవైపు అయితే అది జారుడు నేల వలె ఉండేటువంటి మార్గం అంట. పట్టపగలే జారుడు నేలపైన చక్కగా నడవడం చాలా కష్టం. అది చీకటిలో అంధకారంలో జారుడు నేల వలె ఉంటే తప్పకుండా పడిపోతాం. తొట్రి పడిపోయేటట్లు చేస్తోందని యోహాను సువార్త 11వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు పలికినట్లుగా మనం చూడగలం. యోహాను సువార్త 11వ అధ్యాయం 10వ వచనం, అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన యెడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను. కనుక రాత్రి వేళ నడిచేటువంటి వారు వెలుగు లేనటువంటి వారు గనక తప్పకుండా తొట్రిల్లుతారు. యోబు గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం అంధకారంలో నడిచేటువంటి వారిని గురించి రాయబడింది. యోబు గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం, వారు వెలుగు లేక చీకటిలో తడబడుచుందురు, మత్తుగనిన వాడు తూలునట్లు ఆయన వారిని తూలజేయును. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ అంధకారమయమైనటువంటి మార్గము మనం పడిపోయేదానికి, తొట్టిల్లేదానికి, మనం తూలిపోయేదానికి కారణమయ్యేది, తడబడుచు ఉండేదానికి కారణమయ్యేది. కనుక ఈ అంధకారమైనటువంటి మార్గంలో మనం జీవిస్తున్నామంటే విశాలమైన మార్గంలో ఉన్నామని అర్థం. దాని అంతము నిత్య నాశనమే. కానీ దీని కొరకే మనం కలిగి ఉండాల్సిన తీర్మానాన్ని గురించి కూడా మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ తీర్మానాన్ని ఈ దినం ఈ బైబిల్ పట్టణంలో మనం తప్పక కలిగి ఉండాలి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం, ఆయన చీకటి కమ్మజేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలకు మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకరముగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. మీరు వెలుగు కొరకు కనిపెట్టుచుండగా దేవుడు దాన్ని గాఢాంధకరముగా చేయక మునిపే దేవుని మహిమ గలవాడని కొనియాడుడి అని దేవుని వాక్యం చెప్తారు. కనుక ప్రియమైన స్నేహితులారా, మనం దేవుని కొనియాడవలసినటువంటి వారు. అదే దేవుని యందు భక్తి కలిగి ఉండడం, దేవుని సేవించడం, దేవుని ప్రేమించడం. కనుక ఎవరైతే దేవుని ఎదుకు వచ్చి దేవుని ప్రేమిస్తారో, దేవుని సేవిస్తారో, దేవుడు మహిమ గలవాడని ఆయన కొనియాడతారో, దేవుడు వారి జీవితాన్ని గాఢాంధకరముగా చేయడు అని చెప్తూ ఉన్నట్టుగా చూస్తున్నాం. దుష్కార్యములు, చెడ్డ క్రియలను గురించి కూడా చదివినాం కదా. అందునిమిత్తమే ఈ అంధకార సంబంధమైన దుష్కార్యములన్నింటినీ విడిచిపెట్టాలని రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నట్లుగా చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనముల వరకు చదువుతాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపించున్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. అంధకార సంబంధమైన చీకటి క్రియలన్నింటినీ విడిచిపెట్టి పగటి సంబంధుల వలె మర్యాదగా నడుచుకుందాము అని దేవుని వాక్యం చెప్తోంది. కనుక అంధకార సంబంధమైన క్రియలన్నింటినీ విడిచిపెడతాం, వెలుగు సంబంధుల వలె మనం నడుచుకుంటాం. ఆ రీతిగా ఉండునట్లు ప్రభు మనకు సహాయపడును గాక. కనుక ఇంతకు పూర్వం మనం చీకటిగా ఉంటే ఇప్పుడు క్రీస్తునందు వెలుగుగా చేయబడగలం. వెలుగుగా చేయబడిన మనం అంధకార క్రియలను విడిచిపెట్టి మనం వెలుగులోనే, వెలుగు సంబంధుల వలె మనం నడిచేటువంటి వారంగా ఉన్నాం. మనం చీకటి వారం ఇక ఎన్నటికీ కానేరము, కాకూడదు కదా. కనుక నీ సహోదరుని ద్వేషిస్తున్నట్లయితే నీవు ఇంకా చీకటిలోనే ఉన్నావని అర్థం. నీవు దుష్కార్యములు కలిగించేవాడుగా ఉన్న కలహము, మత్సరము, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ ఉన్నాయంటే నువ్వు ఇంకా చీకటిలోనే ఉన్నావని అర్థం. దేవుడు మహిమ కలిగిన వాడుగా ఆయన కొనియాడకుండా ఉన్నావంటే నీవు ఇంకా చీకటిలోనే ఉన్నావని అర్థం. దేవుని వాక్యం చెప్తోంది మనము చీకటి వారము కాము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుతాను, జాగ్రత్తగా వినండి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకేందుము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస, ప్రేమ అను కవచము, రక్షణ, నిరీక్షణ అను శిరస్త్రాణము ధరించుకుందాము. కనుక విశ్వాసము, ప్రేమ, రక్షణ, విశ్వాసం, నిరీక్షణ
ఇట్లాంటి వాటన్నిటిని మనం కలిగి జీవించవలసిన వారంగా ఉన్నామని దేవుని వాక్యం చెప్తోంది. పగటి వారంగా మనం ఉండేటువంటి ఈ జీవితము దేవునికి ఇష్టకరమైంది. పూర్వము చీకటి వారముగా ఉంటిమి, అయితే యేసుక్రీస్తు ప్రభువానందు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 ప్రకారం ఆయన వెలుగుగా మార్చినాడు. ఆయన ఈ లోకానికి వెలుగు, ఆయన మనల్ని కూడా వెలుగుమయంగా ఉండాలని కోరుతున్నాడు. కనుక ఇటువంటి తీర్మానం కలిగి మనం ఈ అంధకారమయమైన అగమ్య గోచరమైన మార్గం నుండి మరలుకొని నిత్య జీవములకు వెళ్ళేటువంటి ఇరుకు మార్గంలోనికి వెళ్ళి పగటి సంబంధుల వలె జీవించినట్లు ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ బైబిల్ పట్టణంలో మనం విన్నట్లుగా విశాలమైనటువంటి మార్గం, అగమ్య గోచరం, ఎక్కడికి వెళ్తున్నామో తెలియనటువంటి మార్గం, అంధకారమయమైనటువంటి మార్గం. ఈ అంధకారమయమైనటువంటి ఈ మార్గానికి కారణం ఏంటో కొన్ని విషయాలు మనం చూసినాం కదా. దేవుణ్ణి మనం మహిమ గలవాడని కొనియాడకపోవడమే దీనికి కారణం. భక్తిహీనత, అంతేనా? అంత మాత్రమే కాదు, ఈ మనం అంధకారమయమైనటువంటి ఈ మార్గంలో ఉండడానికి కారణం తిరుగుబాటు. ఈ అంధకారమయమైనటువంటి ఈ మార్గంలో ఉండడానికి కారణము దుష్కార్యములు, చెడ్డ క్రియలు జరిగించుట. ఈ అంధకారమయమైనటువంటి మార్గంలో ఉండడానికి కారణం మన సహోదరులను మనం ద్వేషించుట, అజ్ఞానుల వలె అవివేకముగా మనం ఉండుట అనేటువంటి విషయాల గురించి చూస్తూ వచ్చినాం. కనుక అది తొట్టిల్ల చేస్తోంది, తూల చేస్తోంది. అయితే వెలుగును వద్దకు వచ్చినటువంటి వారంగా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చినటువంటి వారంగా ఉంటే దుష్కార్యములన్నిటి విడిచిపెడతాం, అంధకార క్రియలన్నిటి విడిచిపెడతాం, విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ అనేవి కలిగి ఉంటాం. చీకటి సంబంధుల వలె కలహము, మత్సరము, వివిధములైనటువంటి మత్తు కలిగినటువంటి వారంగా ఉండక పగటి సంబంధుల వలె మనం ఉంటాం. ఆ రీతిగా ఉండుట కొరకై ఒక మంచి తీర్మానాన్ని చేసుకుంటాం. మీరు అటువంటి తీర్మానాన్ని కలిగి ఉండవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించండి, మీరు కూడా అటువంటి తీర్మానాన్ని కలిగి ఉండండి. ప్రేమ, కృప, కనికరం కలిగిన మా ప్రియపరులకు తండ్రి, మీ పాసనందుకు వస్తున్నాం. దేవా, మేము బైబిల్ పఠనం కొరకై కొన్ని లేఖన భాగాలను ధ్యానించడానికి మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి దేవ ఈ సమయాన్ని బట్టి వందనాలు. విత్తబడిన మాటలను నీరుకటి ఫలింపచేయండి. భక్తిహీనత నుంచి మమ్మల్ని దూరపరచండి. తిరుగుబాటు నుంచి, ద్వేషము నుంచి, చెడు క్రియల నుంచి దేవ మమ్మల్ని దూరపరచండి. తెలివి లేని వారంగా, గ్రహింపక అవివేకపు దేవ హృదయం కలిగిన వారంగా ఉండకుండా దేవ మిమ్మల్ని తెలుసుకున్న వారంగా వెలుగు సంబంధుల వలె జీవించినట్లు చేయండి. నేను లోకమునకు వెలుగును, మీరును లోకమునకు వెలుగు అని మీరు అన్నారు. దేవ, మేము పగటి వారముగా ఉండాలని, మేమిక రాత్రి వారం, చీకటి వారం కాదని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి అని మీరు హెచ్చరిస్తూ వచ్చినారు. దేవ, ఆ హెచ్చరికను కలిగిన వారమై మేము కొనసాగలుగునట్లు కృప చూపుతున్నామని వేడుకుంటున్నాం. దేవ, మీ సహాయమును కోరుతున్నాం. మీ వెలుగును మా పైన ప్రకాశింపచేయండి. దేవ, అంధకారంలో ఎక్కడికి వెళ్తున్నామో గురి దరి లేనటువంటి వారంగా దేవ జారిపడి తొట్టుపడుతూ నష్టపోతున్నటువంటి వారంగా ఉన్నాం. అనేక సందర్భాల్లో వెలుగులోనే ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నాం, కానీ మా జీవితం అంధకారమయమైపోయింది. మీరే మా జీవితం నుండి వెలిగించమని వేడుకొనుచు మీ వైపు చూస్తున్నాం. విత్తబడిన మాటలు నీరు ఫలింపచేయమని, మీ రాజ్యం రాకడ కొరికే మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.